ఉదయకాల ప్రార్థన. అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడివయుండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని ప్రతి గానముల చేత కీర్తించబడుతూ కొనియాడబడుతున్న తండ్రి, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము అయ్యా. గడిచిపోయిన రాత్రి అంతను కూడా కాపాడిన దేవుడవోయా, రక్షించిన దేవుడవు తండ్రి. ఏ సమస్య, ఏ ఇబ్బంది, ఏ శోధన మాకు రాకుండా మరొక నూతనమైన దినాన్ని మాకు బహుమానంగా అనుగ్రహించి ఈ లోకము అనే యాత్రలో మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఈరోజు మీరు మాకు ఒక బహుమానముగా అనుగ్రహించారని, మీ కొరకు జీవించే వారిగా మమ్మల్ని ఏర్పరచుకున్నారని గ్రహించి మీ చిత్తానికి లోబడి జీవించుటకు మా అందరికీ మంచి జ్ఞానమును దయచేయండి ప్రభువా. ఎస్ లార్డ్, యెహోవా వలననే నాకు సహాయము కలుగును అని కీర్తనల గ్రంథము 121వ కీర్తన 2వ వచనంలో తండ్రి కీర్తనకారుడు కీర్తిస్తున్నట్లుగా, అవును ప్రభువా, ఈ రోజున మాకు సహాయం కేవలం మీ యొద్ద నుండి మాత్రమే వస్తుంది నాయనా. మీరు మాత్రమే మాకు సహాయం చేయగలరు. ఈ లోకంలోని ఎవ్వరు కూడా, ఏ వ్యక్తి కూడా, ఎటువంటి అధికారి కూడా మాకు సహాయం చేయలేడు. కానీ కేవలం మీరు మాత్రమే సహాయం చేయగలరని గుర్తించి మీకు మొరబెడుతుండగా బిడ్డలకు ఏ సహాయం అయితే ఈరోజు అవసరమై ఉందో, ఏ విషయంలో తండ్రి మీరు జోక్యం చేసుకోవాల్సి ఉందో, ఏ విషయంలో బిడ్డలు ఇంకనూ ఎదగాల్సి ఉన్నదో మీరే ప్రతి బిడ్డకు సహాయము దయచేయండి. వారిని ఈ రోజున ఆశీర్వదించండి అయ్యా. ఈ రోజున ప్రార్థనతో వారు మొదలు పెడుతూ ఉండగా ప్రతి బిడ్డను బట్టి కూడా అడుగుతున్నాం, వారందరినీ కూడా ఈ రోజున అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చమని బ్రతిమాలుకుంటున్నాము ప్రభువా. అయ్యా, బిడ్డలు ప్రయాణాలను బట్టి అడుగుతున్నాం నాయన. ప్రతి ప్రయాణంలోనూ మీరే తోడై ఉండండి. ఆ యొక్క వాహనమును మీ స్వాధీనపరచుకొనండి. వెళుతున్న మార్గమును మీ ఆధీనపరచుకొనండి అయా. క్షేమముగా ప్రతి ఒక్కరూ వెళ్ళి ఎటువంటి అపాయాలు, ప్రమాదాలు, సమస్యలు ఈ వేటిని కూడా చూడకుండా సురక్షితముగా మరలా వారి వారి స్థలాలకు చేరుటకు మీ కృప చూపించండి తండ్రి. అదే విధముగా చేస్తున్నటువంటి పనులలో కూడా మీరు దీవెనలను కుమ్మరించండి. జ్ఞానము కలిగి, వివేచన కలిగి, మంచి ఆలోచన కలిగి, సరైన నిర్ణయాలు తీసుకుంటూ, కష్టించి బద్ధకము లేకుండా పనిచేస్తూ ప్రతి విషయంలో నూరంతలుగా దీవింపబడుటకు మీ ద్వారాలు తెరవండి నాయనా. అయ్యా, ఎవరు కూడా వారిని ఆటంకపరచకుండా కృప చూపించండి. ఆగిపోతున్న పనులలో కూడా సహాయము దయచేయండి. ఈరోజే క్రొత్తగా ప్రారంభిస్తున్న ప్రతి విధమైన కార్యమును బహుగా ఆశీర్వదించండి తండ్రి. అదే రీతిన ప్రభువా, ఈ రోజున ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డలున్నారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్న బిడ్డలున్నారు. వారందరికీ మంచి జ్ఞానాన్ని దయచేయండి. వారికి ఆటంకము లేకుండా, ఎటువంటి భయము కలవరం లేకుండా వాటిల్లో వారు తండ్రి పార్టిసిపేట్ చేసే కృప చూపించండి నాయన. అయ్యా, ఆపరేషన్స్లో, డెలివరీస్లో మీ సహాయము దయచేయమని అడుగుతున్నాము. బిడ్డలకు తండ్రి అన్నీ సజావుగా జరగడానికి కృప చూపించండి అయ్యా. రిపోర్ట్స్, చెకప్స్ కూడా వారు అనుకున్నట్లుగానే ఉండడానికి సహాయము దయచేయండి ప్రభువా. నాయన, గృహముల యందు ఒంటరిగా ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా ఈ రోజంతా క్షేమమును, రక్షణను మీరే దయచేయండి తండ్రి. అదే రీతిన ఏ బిడ్డ కూడా ఈ రోజున అనారోగ్యంతో ఉండకుండా, ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొనకుండా, ఆహార కొరత ఏది లేకుండా ప్రతి ఒక్కరికి సమృద్ధిని దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయన, మా మాటలు, మా పనులు అన్ని మీ నామాన్ని మహిమపరిచేలా ఉండుటకు కృప చూపించండి. ఎవరితో ఎటువంటి విభేదాలు, గొడవలు లేకుండా సహాయం దయచేయండి.
ఈ లోకము అనే మాయలో పడిపోకుండా విశాలమైన మార్గము వైపున మేము ఆకర్షింపబడకుండా వాక్య జ్ఞానము కలిగి మీరిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రశాంతముగా నెమ్మదిగా జీవించే కృప ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని తండ్రి, మీరు చూపిస్తున్న ఈ కృపను బట్టి మరొక నూతనమైన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, అయ్యా మేము కూడా మీ యొక్క సువార్తను ఏదో ఒక విధంగా ప్రకటించి రాజ్య వ్యాప్తిలో మమ్మల్ని కూడా పాలిభాగస్తులుగా చేసుకున్నామని యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.